తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో జల విలయం. భారీ వర్షాలకు కులు జిల్లా అత్తలాకుతలమైపోతోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉగ్రరూపం దాల్చింది మలానా నది. భారీ వర్షాలకు చూస్తూ ఉండగానే కాపర్ డ్యాం కొట్టుకుపోయింది. వరదల్లో చాలా వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ ప్రదేశ్ అత్తలాకుతలమైపోతోంది. భారీ వర్షాలకు కులు జిల్లాను ముంచెత్తడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా మలానా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరద ధాటికి మలానా ఒకటి హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన కాపర్ డ్యాము పూర్తిగా కుప్పకూలిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ జల ప్రళయంలో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ కాపర్ డ్యామ్ ఏ విధంగా కూలిపోయి కరిగిపోతుందో కూడా మనకు అక్కడ క్లియర్ గా విజువల్లో కనిపిస్తోంది. అలాగే అక్కడ వాహనాలన్నీ కూడా ఆ వరదలో ఒక్కసారిగా కూడా కొట్టుకుపోతున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయిపోతున్నట్లు కూడా ఆ విజువల్స్ చూస్తుంటే మనకి అలాగా కంటికి కనపడుతున్నాయి. ఏ విధంగా ఆ వాహనం కూడా ఆ వరదలో కొట్టుకుపోతుందో కూడా మనకి కనిపిస్తుంది. ఒక్కసారిగా అక్కడ కాపర్ డ్యామ్ కూడా కూలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఓ స్థానికుడు చిత్రీకరించిన వీడియోలో డ్యామ్ శిథిలావస్థకు చేరిన దృశ్యాలు, లోయ అంతటా కూడా చెల్లా చెదురుగా పడి ఉన్న భారీ శిథిలాలు స్పష్టంగా మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఆకస్మిక వరద ఉధృతికి కార్లు, వంతెనలు, ఇళ్లు, కాగితపు పడవల్ల ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ విపత్తు కారణంగా సుమారు 30 మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు కూడా అధికారులు అంటున్నారు. వీరిలో 4-5 కార్మికులు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన ఓ సొరంగంలో చిక్కుకున్నట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. మరో 20-25 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కోల్పోయారు. మరోపక్క కులులో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం అధికారికంగా నమోదు కాలేదని, అయితే పలువురు గల్లంతయ్యారని కూడా అధికారులు అంటున్నారు. నష్టం పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి సమయం పడుతుందని అంటున్నారు. ఇటు మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతున్నందున మరిన్ని కొండ చర్యలు విరిగిపడి లేదా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని కూడా అధికారులు ఒక పక్క నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు స్టేట్ అయితే ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు పలుచోట్ల ఆకస్మిక వరదలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా కులు జిల్లాలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు వరద ఒక్కసారిగా కూడా పోటెత్తింది. దీంతో జిల్లాలోని మలానా 1 జల విద్యుత్ ప్రాజెక్టు, హైడ్రో పవర్ ప్రాజెక్టులో భాగమైన కాపర్ డ్యామ్ ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయింది. ఆనకట్టు సమీపంలో ఉన్న భారీ యంత్రాలు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. హైడ్రా క్రేన్, డంపర్ ట్రక్, రాక్ బ్రేకర్, క్యాంపర్ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కూడా లేదని అధికారులు చెప్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మిక వరదలకు పార్వతీ నది నీటి మట్టం పెరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అక్కడ ఆస్తి ప్రాణ నష్టం కూడా అధికారికంగా చెప్పకపోయినా కూడా కొంచెం నష్టమైతే జరిగిందని కూడా అంటున్నారు. తాజాగా కులు జిల్లాలో మలానా 1 జల విద్యుత్ ప్రాజెక్టులో కాపర్ డ్యామ్ దగ్గర ఆకస్మిక వరదలు ఒక్కసారిగా సంభవించాయి. అక్కడ ఏ విధంగా కూడా ఆ వెహికల్స్ అక్కడ ఉన్నవి కూడా కాపర్ డ్యామ్ వద్ద ఏ విధంగా అక్కడ కొట్టుకుపోతున్నాయో కూడా మనకి కనిపిస్తుంది. దీంతో అక్కడ నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కొంతమేర జరగలేదని కూడా తెలుస్తోంది. నిరంతరం వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా పార్వతీ నది నీటి మట్టం కూడా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇక అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో పండో ఆనకట్ట సమీపంలో చండీగఢ్ మనాలి జాతీయ రహదారిపై భారీ కొండ చర్యలు విరిగిపడిన విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో రాకపోకలు కూడా అక్కడ పూర్తిగా స్తంభించిపోయాయి. హైవేలో 50 మీటర్లకు పైగా కుంగిపోయింది. నిరంతర వర్షాల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడి ఉంటాయని భావిస్తున్నారు. అలాగే చండీగఢ్ మనాలి జాతీయ రహదారిలో పండో ఆనకట్ట, మండి కులు మార్గంలోని బాగ్లాముఖి రోప్వే మధ్య కూడా ఒక భాగం కూలిపోయినట్లు కూడా మనం గతంలో చూసాం. ఇదే నేపథ్యంలో ఈ రోజు అక్కడ కాపర్ డ్యామ్ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఎంత అందంగా ఉంటుందో ఈ రోజు అందవిహీనంగా అక్కడున్న పరిస్థితులు తలుచుకుంటుంటేనే ఇంత
ఆందోళన కలిగిస్తోంది. ఏ విధంగా అక్కడ వరదలు ముంచెత్తుతున్నాయో కూడా మనకి కనిపిస్తుంది. గత 20-25 రోజుల నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్ని వరదలు ముంచెత్తుతున్న సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. రెగ్యులర్గా కూడా వీటికి సంబంధించి అప్డేట్స్ని మీకు సుమన్ టీవీ ఎప్పటికప్పుడు కూడా అందిస్తూనే ఉంది. ఈరోజు కాపర్ డ్యామ్ కూడా ఏ విధంగా అక్కడ వరదల్లో చిక్కుకుపోయిందో కూడా మనకు ఆ విజువల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కాపర్ డ్యామ్ వద్ద అక్కడున్న వెహికల్స్ అన్ని కూడా ఆ వరదలోనే కొట్టుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే కాపర్ డ్యామ్ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు అయితే మనకు అక్కడ వరదల్లో కనిపిస్తున్నాయి. అక్కడ పర్యాటకులు కూడా ఏ విధంగా అక్కడ వీడియోస్ తీస్తున్నారు కూడా మనకి కనిపిస్తుంది. ఏ విధంగా వరద కూడా అక్కడ కొండ రాళ్లను కూడా చీల్చుకొని అక్కడ వరదలు ఆ కొండ రాళ్ళు కూడా ఆ వరదలో కలిసిపోతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా ఆ నది ఉప్పొంగిన వాటర్ ఏ విధంగా పైనుంచి కూడా ఏ విధంగా వాటర్ కిందకి కొట్టుకొస్తుందో కూడా మనకి కనిపిస్తుంది. రాళ్లతో సహా ఆ నీటిలో కొట్టుకొస్తున్న వరద ఎంత వేగంగా వస్తుందో కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ ప్రదేశ్ ఈరోజు అతలాకుతలం అయిపోతుందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలకు కులు జిల్లాను ముంచెత్తడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా మలానా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరద దాటికి మలానా 1 హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన కాపర్ డ్యామ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ జల ప్రళయంలో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఓ స్థానికుడు చిత్రీకరించిన వీడియోలో డ్యామ్ శిథిలావస్థకు చేరిన దృశ్యాలు, లోయ అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న భారీ శిథిలాలైతే మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆకస్మిక వరద ఉధృతికి కార్లు, వంతెనలు, ఇళ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఈ విపత్తు కారణంగా సుమారు 30 మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు కూడా అధికారులు అంటున్నారు. వీరిలో 4-5 కార్మికులు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన ఓ సొరంగంలో చిక్కుకుపోయినట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. మరోపక్క 20-25 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయారు. ఇటు మరోపక్క కులులో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం కూడా అధికారికంగా నమోదు కాలేదని, అయితే పలువురు గల్లంతయ్యారని కూడా అధికారులు అంటున్నారు. నష్టం పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి కొంచెం సమయం అయితే పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు భారీ వర్షాలు కొనసాగుతున్నందున మరిన్ని కొండ చర్యలు విరిగిపడి లేదా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం కూడా ఉందని అధికారులు అక్కడున్న వారిని హెచ్చరిస్తున్నారు.